విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. 8332009797. అందరికీ నమస్కారం. ఈరోజు బులెటిన్కి స్వాగతం. సత్తుపల్లి పట్టణం మున్సిపల్ ఆఫీస్లో ఖమ్మం జిల్లా సబ్ కలెక్టర్ గారితో మరియు కల్లూరు సబ్ కలెక్టర్ గారితో సమావేశమైన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్. సత్తుపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ భవనం గురించి ఖమ్మం జిల్లా సబ్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో మరియు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో మరియు సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహతో చర్చించి ఆ భవనములను ప్రజలకు ఏ విధంగా నిర్మించి ఉపయోగించాలి అని అధికారులతో చర్చించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. అంటే ముందు ఇదంతా ఒప్పుకుంటే అప్పుడు మనం ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది? How much expenditure? 2.5 crores already. అయింది. 2.5 ఇది ఆల్రెడీ 3 డౌన్ ఉంది. 1 డౌన్ నుంచి how best it can be converted, how best it can be office complex కూడా ఈ మోడల్ కష్టం సార్. కాకపోతే ఏంటి ఇట్లా ఇష్టి బొమ్మలాగా పోయేటప్పుడు బాగుంటుంది ఇక్కడ. అది కాకపోయినా వేరేది కూడా మంచిగా ఉండాలి. వాల్యుబుల్ ప్లేస్ కదా సార్. బాగా మీ ఎస్టిమేట్ అవ్వచ్చు సార్. ఎస్టిమేట్ ప్లాన్ బట్ కానీ ఫాస్ట్ రాగలిగాను. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఓకే రాకపోతే ఉండదు మంటలు. ఆ రోడ్ రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం. కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎర్మగనూరు నుండి కర్నూలుకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ దగ్గర పొగలతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందరినీ బస్సులోంచి కిందకి దింపాడు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. రోడ్డుపై బస్సు తగలబడటం చూసిన స్థానికులు, జనాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు బకెట్లతో నీళ్లు చల్లారు. దీంతో మంటలను అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు ఎలాంటి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏమైందమ్మా? పొగ వచ్చానా ఫస్ట్ బట్టగాలిన వాసన వచ్చాయి. ఏం వాసన వస్తుందంటే అక్కడ ఇక్కడ చూస్తే డ్రైవర్ సీట్ కూడా పొగ నిండిపోయింది. అది చూసి ఇంకా ఆపినాక అందరు దిగండి అమ్మ తొందర అంటే అందరు పిల్లలు ఎవరికేం ప్రమాదం లేదు, సురక్షితంగా ఉన్నారు అందరూ. అందరు బాగున్నాం. శ్రీశైలం ఘాట్లో తప్పిన ప్రమాదం. భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో
గుట్టపై నుంచి దొర్లిపడ్డ బండరాళ్లు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోవడం అంతరాయం. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో విషాద ఘటన. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఘోర అపశృతి. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్పై తరలిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 యువకులు మృత్యువాత పడ్డారు. మృతులు టోనీ 21, వికాస్ 20గా గుర్తించారు. మరో యువకుడు అఖిల్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. విద్యుత్ వైర్లు కిందకి వంగి ఉండటమే ఈ ప్రమాదం కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆకస్మికంగా జరిగిన ఈ విషాదం ప్రాంతంలో కలకలం రేపింది. వినాయక నిమజ్జన ఉత్సవం మధ్య ఇలాంటి ఘటనలు జరగడంలో బండ్లగూడలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. पानी में तो दूर है बहुत बोट है। మహబూబాబాద్ జిల్లా నర్సులపేట కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతుల ధర్నా. గతం కంటే యూరియా సరఫరా చాలా తక్కువ. ఎరుపెక్కిన మొక్కజొన్న, రోడ్డెక్కిన అన్నదాత. ఒకసారి కూడా యూరియా చల్లని రైతులు. మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కొరత. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు వచ్చిన యూరియా 7,900 మెట్రిక్ టన్నులు. ఓల్డ్ బ్యాలెన్స్ 1,400 టన్నులు. మొత్తం 9,300 మెట్రిక్ టన్నులు మాత్రమే. గతంలో 15,000 మెట్రిక్ టన్నులు రాగా 55,000 మెట్రిక్ టన్నులు పోయినసారి మొత్తం వచ్చిన యూరియా. ఈ సీజన్లో ఆగస్టులో మనకు సుమారు 10,000 మెట్రిక్ టన్నులు కావాలి. ఈరోజు నర్సూలపేట మండల కేంద్రంలో గల రైతులకు యూరియా లేక గత వారం రోజుల వడ్డీ వ్యాపారుల వేధింపులు, మహిళా సూసైడ్. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి నొలకపేటలో జరిగింది. వివరాలకు వెళ్తే తాడేపల్లి నొలకపేటకు చెందిన కృష్ణప్రియ అనే మహిళ వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. శనివారం పురుగు మందు తాగిన ఆత్మహత్యకు పాల్పడగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. విజయవాడకు చెందిన వేణు, శ్రీను, బాజీ ప్రసాద్ అనే వ్యక్తులు అప్పు తీర్చాలని వేధించడంతో తాను చనిపోతున్నాననే సెల్ఫీ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి కారణం దుర్గా ఘాట్లో వడ్డీ వ్యాపారం చేసే దుక్కా వేణు, దుక్కా సీను. వీరి వల్ల బాజీ ప్రసాద్
ఈ ముగ్గురి వల్ల నేను చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. దానికి కారణం పోలీసు వారికి రాసి ఇస్తున్నాను. నేను ఎందుకు చనిపోతున్నాను అనేది ఆ లెటర్లో అంతా రాశాను. దయచేసి పోలీసు వారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. దుక్కా వేణు, దుక్కా సీను, బాచీ ప్రసాద్ అనే ఈ ముగ్గురి కారణం చేత నేను చనిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి బాలుడిపై వీధి కుక్కలు దాడి. రాజస్థాన్లోని ఉదయపూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. బాలుడిని నేలకేసి పడేసి లాగుతూ వెళ్ళగా అతని అరుపులు విని తల్లి అక్కడికి చేరుకుంది. ఆమె ధైర్యంగా కుక్కలను తరిమి బాలుని రక్షించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. अरे यार విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తేశారు. ఆ దృశ్యాలు మీరు డ్రోన్ విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో యూరియా కొరత. సమస్యను తీర్చలేని వాళ్ళు పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీది ఒక్కొక్క చోట ఒక్కో మాట మాట్లాడుతోంది. తెలంగాణ జాగృతి నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గవినోల శ్రీనివాస్. నా పేరు గవినోల శ్రీనివాస్. నేను తెలంగాణ జాగృతి నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమస్య యూరియా కొరత. ఈ యూరియా కొరత వలన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఈ వానాకాలం పంట స్టార్ట్ అయ్యి 80 రోజులు అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదు. ఇక్కడ యూరియా కొరత వల్ల రైతులు మళ్ళీ పాత రోజుల్లాగే రోడ్లపై వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, క్యూ లైన్లో నిలబడుతున్నారు, వాళ్ళ యొక్క చెప్పులు లైన్లో పెడుతున్నారు, ఆధార్ కార్డు లైన్లో పెడుతున్నారు. ఈ విధంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కొరతను తీర్చాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ధర్నా చేస్తూ ఇక్కడ యూరియా కొరత తీవ్రంగా ఉంది, ఈ యూరియా కొరత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు యూరియా ఇస్తున్నారు, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మంత్రి మాట్లాడుతున్నారు, మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా మాకు యూరియా రావడం లేదు అని ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఇది ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క యూరియా కొరత తీర్చాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి వ్యవసాయంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 నెలల ముందుగానే ఒక ప్రణాళిక వ్యవసాయ శాఖ ద్వారా తయారు చేయించి రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచేటటువంటి పరిస్థితి ఉండే. ఈ గజ్వేల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాక్ పాయింట్లో 21,000 నుండి 28,000 మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచేది. కానీ ఈ సంవత్సరం
ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యి 80 రోజులు అయినప్పటికీ కూడా కేవలం 4800 యొక్క మెట్రిక్ టన్నుల యూరియాని మాత్రమే సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని తప్పకుండా ఈ రైతులకు ఈ యొక్క యూరియా సరఫరా చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రామాల్లో కూడా మేము తిరుగుతూ ఉన్నాము, గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. అక్కడ కృత్రిమంగా బ్లాక్ మార్కెట్ సృష్టించి 40 కేజీల యూరియాని 249 రూపాయలకి ఇవ్వాల్సి ఉండగా దళారులు మరియు అక్కడ వ్యాపారులు కూడా కుమ్మక్కై యూరియా ధరను పెంచి రైతులు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మేము యూరియాని సరఫరా చేసినా కూడా ఇక్కడున్న ప్రభుత్వం దళారులకు వేరే రాష్ట్రాలకు తరలించిందని, మళ్ళీ కొన్ని ఫ్యాక్టరీలకు కూడా తరలించిందని చెప్పేసి మేము పత్రికల ద్వారా చూస్తున్నాం. ఇటువంటి పనులు చేయడం వల్ల రైతులను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది? కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ యొక్క యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకున్నటువంటి సందర్భం తెలంగాణ సమాజం మొత్తం చూసింది. కాబట్టి వెంటనే ఈ చర్యలు కన్నా తీసుకుని రైతులను ఆదుకోకపోతే తెలంగాణ జాగృతి తరపున జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మేము తప్పకుండా రైతుల తరపున ధర్నాలు చేయాల్సి ఉంటుంది, రైతుల తరపున పోరాడతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం ఈ దళారులతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టిస్తే రైతుల తరపున తీవ్ర ప్రతిఘటన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి తరపున వెంబడే ఈ యొక్క రైతులకు యూరియాను అందుబాటులో తీసుకొచ్చి వారందరినీ ఈ యొక్క వానాకాలం పంటకు సరైన యూరియా సరఫరా చేసి రాష్ట్ర రైతాంగానికి ఆదుకోవాల్సినగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ రైతులు కూడా వ్యవసాయ పనులు వదులుకొని వాళ్ళ కూలీ పనులు వదులుకొని ఈ యూరియా కోసం రాత్రి పనులు అనకుండా ఈ యూరియా సెంటర్ల దగ్గర, పిఎస్సిఎస్ కోఆపరేటివ్ సెంటర్ల దగ్గర, డీలర్ దగ్గర వాళ్ళ యొక్క చెప్పుల్ని ఆధార్ కార్డులను పెట్టి క్యూలో నిలబడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమస్యను తీర్చి వెంటనే యూరియా సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నదని మేము తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. 8332009797.